I would like to continue to talk about sin and the damage it causes in the lives of people. Shall we turn to 2 Samuel chapter 11? దయచేసి రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయానికి రండి. 2 Samuel chapter 11 రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము verses 26 and 27. 26, 27 వచనాలు. When the wife of Uriah heard that Uriah her husband dead, she mourned for her husband, and when her mourning was over, David sent and brought her to his house, and she became his wife and bore him a son. But the thing that David had done displeased the Lord. ఉరియా భార్య తన భర్తయగు ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. Here we read about a sin that David committed. దావీదు చేసిన ఒక భయంకరమైన పాపాన్ని గురించిన విషయం ఇక్కడ మనం చదివాం. In 1 Samuel chapter 17, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో you read about David slaying a giant. దావీదు మహాబలాఢ్యుడైన గొల్యాతును కూల్చిన సంగతి 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో చూడవచ్చు. But in 2 Samuel chapter 11, అయితే రెండవ సమూయేలు 11వ అధ్యాయములో we read about the giant who slew David. దావీదునే కూల్చిన రాక్షస సమానమైన వ్యక్తిని గురించి చూస్తాం. Who is that giant? Who is that giant who killed? As you like. Who is the giant who killed David? దావీదును కూల్చిన బలాఢ్యురాలు ఎవరు? It is sin. పాపమే. David slew Goliath the giant. దావీదు బలాఢ్యుడైన గొల్యాతును కూల్చాడు. And a giant called sin slew David. అట్టి బలాఢ్యుడైన దావీదును బలమైన పాపము అతన్ని చంపేసింది, కూల్చేసింది. So what did we read here? ఇక్కడ ఏం చదివాం మనం? We read the last part of that story. ఆ కథలోని చివరి భాగాన్ని చదివాం. I hope all of you know the story. అందరికీ ఈ వృత్తాంతము తెలిసినదే. David, the king of Israel, ఇశ్రాయేలుకు రాజైన దావీదు, he saw Uriah's wife ఉరియా భార్యను చూచాడు, and coveted after her, ఆమెను ఆశించాడు, and took her as his wife, తన భార్యగా స్వీకరించాడు, and he got her husband Uriah killed. ఆమె భర్త అయిన ఊరియాను యుద్ధభూమిలో ముందు ఉంచి చంపించాడు. That is the story. అదే కథ. Now the verses that we read says, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వచనాలు, when the news of Uriah's death came to his wife, ఉరియా యొక్క మరణ వృత్తాంతము అతని భార్యకు తెలిసినప్పుడు she mourned for her husband. భర్త నిమిత్తమై ఆమె అంగలార్చింది. Imagine a young wife receiving the news of her young husband's death. ఏ యవనస్తురాలు తన భర్త మరణమైన వృత్తాంతం వింటే ఆమె మనస్సు ఎలా ఉంటుంది, ఎంతగా అంగలారుతుందో ఊహించండి. She must have beaten her breast and cried. ఓ ఎదలు బాదుకొని అంగలార్చింది. Oh, my husband is dead. ఓ నా ప్రియమైన భర్త చనిపోయాడు. And
when the mourning period was over, ఆమె అంగలార్పు కాలము తీరిన తర్వాత David sent and brought her to be his wife. దావీదు మనుషులను పంపి ఉరియా భార్యను తెచ్చుకొని తన భార్యగా చేసుకున్నాడు. And she bore him a son. ఆమె అతనికి ఒక కుమారుని కన్నది. That is what we read. అదే మనం చదివిన విషయం. Does this passage say that they lived happily ever after? ఆ తర్వాత వారు బాగా సుఖజీవనం చేసినామని ఎక్కడైనా గ్రంథంలో చదువుతామా? దావీదు ఉరియా భార్య కలిసి బాగా సుఖజీవనం చేసినట్టుగా చదువుతామా? Is that what your Bible says? బైబిల్ అలా ఎక్కడైనా చదవగలమా? She became his wife. ఉరియా భార్య దావీదుకు భార్య అయింది. And David was very happy. దావీదుకేమో మిగుల They had సంతోషపడి a son. వారికి ఒక కుమారుడు కలిగాడు. And they lived happily ever after. తర్వాత సుఖంగా జీవనం చేశారు. Is that what you read? ఇలాగ చదువుతున్నారా? That is not what we read. లేదు లేదు, బైబిల్ అలాగ లేదు. You know, when we tell children stories, పిల్లలకు కథలు చెప్పినప్పుడు we say there was a king. మనం ఎలా చెప్తాం? ఒక రాజు ఉండేవాడు, He was going somewhere. ఎక్కడికో వెళుతూ ఉన్నవాడు. And in a village he saw a beautiful girl. ఆ ఒక గ్రామంలో ఒక అందగత్తెను చూచాడు. And he sent his soldiers to fetch her. తన సైనికులను పంపించి ఆమెను తన యొద్దకు And తెచ్చుకున్నాడు. he married her. ఆమెను పెళ్లి And చేసుకున్నాడు. she became the queen. ఆమె మహారాణి అయిపోయింది. And they lived happily ever ఆ after. రాజు ఆ రాణి సుఖంగా జీవనం చేశారని చదువుతాం. ఇది పిల్లలకు చెప్పే కథ. That is how we tell children stories. పిల్లలకు ఇలాంటి కథలు చెబుతాం. But is that what we read here? అయితే ఇక్కడేం కథ చదివాము? No. కాదు. One little sentence is added at the end of that chapter. ఆ అధ్యాయం యొక్క ముగింపులో ఒక చిన్న ఉద్ఘాటన దానికి జత చేయబడి ఉంది. But ఏమిటది? the thing that David had done displeased the అయితే Lord. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. That one sentence creates all the trouble. ఆ ఒక్క వాక్యము ఈ సమస్యంతటికి కారణమే. David got what he wanted. దావీదు తను కోరినది సాధించుకున్నాడు That కానీ beautiful woman became his wife. ఒక అందగత్తెను తన భార్యగా చేసుకున్నాడు కానీ And they had a son. వారికి ఒక కుమారుడు కలిగెను. Everything looks fine. అంత రమ్యంగా గోచరమవుతున్నది. Everything looks fine. అంతా కథ బాగున్నట్టే ఉంది. But కానీ everything was not fine. అంతా బాగులేదు. God was displeased. యెహోవా దృష్టికి అది దుష్కార్యముగా ఉండెను. You know what David did? Most of the people in his country, they do not know. People do not know that. Most of them do not know what David did. దావీదు చేసిన దుష్కార్యము చాలా మందికి తెలియకపోవచ్చు. Very few people know that David got Uriah killed. ఊరియాను చంపించిన సంగతి కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు. What are the people thinking? ప్రజలు ఏమనుకుంటున్నారు? In the battle, Uriah died. అయ్యో, యుద్ధానికి వెళ్ళాడు, ఊరియా చచ్చిపోయాడు. Is that the truth? అది సత్యమా? That's not the truth. అది సత్యం కాదు. He killed him. ఆ దావీదే చంపించాడు. But people do not know that. ప్రజలకు అది తెలియదు. Everything looks all right. అంతా బాగున్నట్టే కనబడు. Oh, such a nice king. ఎంత మంచి రాజు, Beautiful wife. మంచి అందగత్తె అయిన His భార్య. desire is fulfilled. ఆయన కోరిక తీర్చుకున్నాడు. But there is a God up in heaven who silently watches everything. ఆకాశ నివాసి అయిన ఆ దేవుడు అందరినీ దృష్టించి చూచుచూ ఉన్నాడు. What David did was very clever in his own eyes. దావీదు తాను చేసిన తన దృష్టిలో యుక్తిగా ప్రవర్తించినానని అనుకుంటున్నాడు గాని He thought his plan succeeded. తన ప్రణాళిక విజయవంతమైందని దావీదు అనుకుంటున్నాడు. And he thought everything is well now. There'll be no trouble now. ఇప్పుడు అన్ని చక్కగా ప్రణాళికాబద్ధంగా చేశాను, ఇక చిక్కేమీ లేదనుకుంటున్నాడు దావీదు. Rest of my life I'm going to live with this new wife. ఈ మిగిలిన నా జీవితకాలమంతా ఈ అందగత్తె అయిన ఈ భార్యతో నేను కాపురం చేస్తాననుకున్నాడు. David, you are wrong. దావీదు, నీవు చేసింది తప్పు. There is a God in heaven ఆకాశ నివాసి అయిన దేవుడున్నాడు, who sees what you have been doing. నీవు ఏం చేస్తున్నావో తేటగా చూస్తున్న దేవుడు. And he is displeased.
ఆయన నీ విషయమై సంతోషించడం లేదు. He is angry. ఒక విధంగా నీ మీద కోప్పడుతున్నాడు. That is going to create trouble in the family of David for several generations. అనేక తరముల వెంట దావీదు కుటుంబములో తాను చేసిన ఈ పాపము ఒక చిక్కువలగా చుట్టుకొని దుఃఖరహితంగా దుఃఖసహితంగా ఉంటుంది. That is true of every sin. ఏ పాపం విషయమైనా ఇది నిజమే. We may not sin like this. మనం దావీదు వలె ఇంత భయంకరమైన పాపము చేయకపోవచ్చు. Maybe in some other area. వేరొకరి జీవిత రంగంలో Maybe you fight in your family. కుటుంబంలో తగవులాడుచున్నావేమో. You cheat your brother. నీ సహోదరులను మోసగిస్తున్నావేమో. You steal the property that belongs to somebody. ఎవరికో చెందిన ఆస్తిని దొంగిలిస్తున్నావేమో. You fight with your brothers in the church. సంఘములో సహోదరులతో పోరాటానికి దిగుతున్నావేమో. You get the assembly hall locked. మందిరాన్ని మూతేయించడానికి నువ్వే కారణమేమో. And people think, oh, we have won, our side has won. అబ్బా మా గుంపే మా పార్టీ గెలిచిందని అనుకుంటున్నావేమో. But there is a God in heaven who is watching all this. వీటన్నిటినీ దృష్టించి చూస్తున్న దేవుడు ఆకాశమందు నుండి తొంగి చూచుచున్నాడు. Do we know that? అది మనం ఎరుగుదుమా? How many of us believe that? ఎంతమంది ఇది నమ్ముతున్నారు? ప్రభు చూస్తున్నాడు అని ఎంతమంది? God is silently watching all that is going on. జరుగుతున్నదంతా నిశ్శబ్దంగా ఉండి మౌనంగా ఉండి దృష్టించి చూస్తున్నాడు దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? What did we read here? ఇక్కడ ఏం చదివాం మనం? What David did was evil or displeasing in the sight of God. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. That is the first thing I want to say. నేను మొదట చెప్పగోరిన విషయం ఇది. Every sin we commit, whatever be that sin, is displeasing in the sight of God. ఆ పాపము ఎలాంటిదైనా సరే అది దేవునికి దుష్కార్యమే. Whether it is immorality, అది అనైతికమైన చర్య కావచ్చు. whether it is cheating somebody, ఎవరైనా మోసగించడం కావచ్చు. whether it is stealing something, ఏదైనా దొంగిలించడం కావచ్చు. whether it is fighting in the church, సంఘములో నీవే పోరాటానికి కారణం కావచ్చు. whether it is spreading rumors, evil rumors about others, ఇతరుల గురించి దుర్వార్తలు చాటిస్తూ తిరుగుతున్నావేమో. whatever be that sin, అది ఎలాంటి పాపమైనా సరే it is evil in the sight of God. అది దేవుని దృష్టిలో దుష్కార్యమే. Every sin we commit, whether it is a moral sin or something else, is evil in the sight of God. అనైతికమైన దుష్కార్యము కానీ ఇతర ఏ విధమైన పాపమైనా దేవుని దృష్టిలో అది చెడ్డదే, అది దుష్కార్యమే. That is what we read. అదే మనం చదివాము. It was evil in God's sight. అయితే ఇది యెహోవా దృష్టికి దుష్కార్యముగా కనబడెను. God has seen it. దేవుడిని చూచాడు. You know, later when David repented, దావీదు తర్వాత పశ్చాత్తాపడినప్పుడు in Psalm 51, a psalm of repentance, 51వ కీర్తన పశ్చాత్తాపపు కీర్తన, he prays to God. దేవుని స్తుతించాడు. In verse 4, 4వ వచనములో, against thee and thee only have I sinned. దేవా నేను కేవలము నీకు విరోధముగా పాపము చేసి తిని. Every sin that we commit is against God. మనం జరిగించే ఏ పాపమైనా దేవునికి విరోధమైనది. David doesn't say I sinned against Uriah. నేను ఉరియాకు విరోధముగా పాపం చేసి తినని కాదు దావీదు చెప్పింది. You read Psalm 51. 51వ కీర్తన మీరు చదువుకోండి. That's a psalm that David wrote when he repented. దావీదు పశ్చాత్తాపడ్డ తర్వాత వ్రాసిన కీర్తన 51వ కీర్తన. There he doesn't say I sinned against Bathsheba. నేను బత్షెబాకు విరోధముగా పాపము చేసి తినని కాదు రాసింది. He says, oh God, I have sinned against you. ఓ దేవా నేను నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను. What do we understand from that? దాన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? Every sin we commit on the face of this earth, ఈ భూముకాన మనం జరిగించే పాపం ఏదైనా సరే, against whomsoever you may commit it, నీవు ఎవరికి విరోధముగానైనా ఈ పాపం చేసినప్పటికీ it is primarily a sin against God. ఇది ప్రాథమికంగా దేవునికి విరోధముగా చేయుచున్న పాపము. It is true he committed sin against Uriah. ఉరియాకు విరోధముగా పాపం చేసిన మాట నిజం. It is true he committed sin against Bathsheba. బత్షెబాకు విరోధముగా పాపం చేసిన మాట నిజం. But in the sight of God, అయితే అది దేవుని దృష్టిలో first of all, మొట్టమొదటిగా every sin is against God. ప్రతి పాపము మొదట దేవునికి విరోధమైనది. Do we realize that? అది నువ్వు గ్రహించవా? When we hate our brother,
మన సహోదరులను ద్వేషించడం వల్ల, when we fight with our relative, బంధువులతో పోరాటానికి దిగటం వల్ల, when we cheat our friend, మన స్నేహితులను వంచినప్పుడు, when we gossip and spread rumors about others, గప్పాలు కొట్టి దుర్వార్తలు ప్రచారం చేసినప్పుడు, you say, well, that's between me and my neighbor, అది నాకు నా యొక్క పొరుగువానికి మధ్య ఉండే, that is between me and my wife, అది నాకు నా భార్య మధ్య ఉండే సంబంధం, you may say that. ఇలాగ చెప్పవచ్చు నువ్వు. But remember, what you have done is against God. అయితే గుర్తుంచుకో, నువ్వు చేసినది దీనికి విరోధమైన పాపము. When I am sinning against my brother, నా సహోదరునికి విరోధముగా నేను పాపము చేసినప్పుడు, I am sinning against God. నేను దేవునికి విరోధముగా పాపము చేయుచున్నాను. When I am sinning against my wife, నా భార్యకు విరోధముగా పాపము చేసినప్పుడు, I am sinning against God. దేవునికి విరోధముగా పాపము చేయుచున్నాను. Any sin we commit, మనం జరిగించే ఏ పాపమైనా సరే, against whomsoever you may commit it, ఎవరికి విరోధముగా నీవు పాపము చేసినా సరే, it is committed against అది God. మొదటిగా దేవునికి విరోధముగా చేసిన పాపము. We don't realize that. మనం చాలా సార్లు ఇది గ్రహించాం. Oh, I cheated him. I cheated him. పలాని వానికి టోపీ పెట్టేశాను అనుకుంటావు. I gave him one good beating. మంచి వాని తోలు ఒలిసేశానని చెప్తావు నువ్వు. I'm very happy now. ఆనందంగా ఇంటికి వస్తావు. And we don't realize that we have sinned against God. దేవునికి విరుద్ధంగా పాపం చేశావు అని నువ్వు గుర్తించలేదు. A second truth I want to show from here. ఇక్కడ నుంచి చూపించగోరిన రెండవ సత్యం ఏమిటంటే, in chapter 12 of 2 Samuel, రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం ముగింపులో, you know, God sends a prophet called Nathan to David. దావీదు దగ్గరికి దేవుడు తన ప్రవక్త అయిన నాతానును పంపిస్తాడు. He goes and tells him a story. నాతాను వెళ్ళి ఒక కథ అల్లి చెబుతాడు. A man who was rich had many sheep. ఒక ధనవంతుడును, అతనికి అనేక గొర్రెలు ఉండెను. There was another man who had just one lamb. అయితే ఒక పేదవాడు ఉన్నాడు, వానికి ఒకటే ఒక గొర్రె ఉండింది. A guest came to the rich man's house. ధనవంతుని ఇంటికి ఎవడో అతిథి వచ్చాడు. And in order to feed, to cater to the need of the guest, he took his neighbor's one lamb. అతిథి యొక్క ఆహారం కోసం, అక్కర తీర్చే దాని కోసం పేదవానికి ఉండే ఒకే ఒక గొర్రె ఉంటే దాన్ని తీసుకుని వధించి విందు చేశాడు. When David heard this story, దావీదు ఇంకా ఈ కథ వింటుండగానే he was very angry. ఆగ్రహోదగ్రుడయ్యాడు. Who is that man who did it? ఎవడా మనుష్యుడు? He should be put to death. వానికి నిశ్చయముగా మరణదండన విధించాలి. That is what you read in verse 5 and 6. 5-6 వచనాల 12వ అధ్యాయంలో చదువుతున్నాము. Also he should pay fourfold. అంతేకాదు ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వాలని చెప్తున్నాడు. David says a man who stole a lamb should be put to death. ఆ గొర్రెను పేదవాని నుండి తీసుకున్నటువంటి ధనవంతునికి యెహోవా జీవము తోడు, నిశ్చయముగా వాడు మరణపాత్రుడు అని గట్టిగా మాట్లాడుతూ, then what should a man who killed other men be, what should we do to him? మళ్ళా ఇలాగ గొర్రెను చంపిన వాడికి, తీసుకున్న వానికి ఏమి ప్రతిదండన ఏం చేయాలి అంటే, ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలని చెప్తున్నాడు. David was very angry. దావీదు రౌద్రుడవుతున్నాడు. We are very angry when others sin. ఇతరులు ఎవరైనా పాపం చేసినట్టుగా వింటే మండిపడతావు వాళ్ళ మీద. This man David has killed Uriah and many other people. ఈ మనుష్యుడైన దావీదు ఉరియానే కాదు ఇంకా చాలా మందిని చంపాడు. In that battle, ఆ యుద్ధ భూమిలో, as he tried to kill Uriah, many others also were killed in the battle. ఉరియాను చంపే ప్రయత్నంలో ఉరియాతో పాటు అతని చుట్టూండే చాలా మందిని చంపించాడు. We are not told how many people died in that plan. ఆ యుద్ధ భూమిలో, ఆ ప్లాన్ లో ఎంత మందిని చంపించాడో మనకు నమోదు చేయబడలేదు. David is responsible for the death not only of Uriah but of several soldiers. ఉరియా మరణమే కాక అతని చుట్టూ ఉండే అనేక మంది సైనికులు చంపబడ్డారు. దానికంతటికీ కారకుడు ఎవరు? దావీదే. But what is he telling about the man who stole a lamb? ఒక గొర్రెను తీసుకున్నాడు అని చెప్పిన దానికి ఎంత మండిపడుతుంది. వానికి యెహోవా జీవముతోడు నిశ్చయముగా మరణదండన విధించాలి. When others sin, we are very angry and very strict. ఇతరులు ఎవరైనా పాపం చేస్తే మండిపడతాం, చాలా క్రమశిక్షణాబద్ధమైన చర్య వాడి మీద తీసుకోవాలని కోరుకుంటావు. But when I sin, అయితే నేను పాపం చేస్తే it is all right. It is all right.
నేను చేసింది ఏదైనా సరే అది సరిగానే నీకు కనబడుతుంది. If it is my brother who sinned, నా సహోదరుడు ఏదైనా తప్పిదం చేస్తే it is all right. అది సరిపుచ్చుకుంటాను. If it is my uncle who sinned, మా అంకుల్ గారు తప్పిదం చేస్తే that's all right. పర్వాలేదు, మనవాడే సర్దుకుందాం. But if it is you who sinned, అయితే నీవు పాపం చేస్తే you should be severely punished. నిన్ను తీవ్రంగా శిక్షించాలి. Is it not true in the churches? ఇది సంఘాల్లో జరుగుతున్న సంగతి కాదా? If my family members sinned, it is all right. నా కుటుంబ సభ్యులు పాపం చేస్తే సర్దుకుందాంలేండి, ఏదో But బలహీనత. if somebody else does something wrong, we are very strict about it. ఇతరులు ఎవరైనా ఏదైనా తప్పిదం చేస్తే ఖండితమైన క్రమశిక్షణా చర్య అమలు చేస్తాం దాని మీద. This man, David, does not say anything about his killing many people. He is talking about stealing a lamb. తాను యుద్ధ భూమిలో ఎందరినో చంపిన సంగతి మర్చిపోయి దావీదు ఒక ధనవంతుడు బీదవాని యొక్క గొర్రెను బలవంతంగా దొంగిలించినట్టు తీసుకున్నాడు అనే విషయానికి రౌద్రుడై మండిపడుతున్నాడు. That is human nature. అది మానవ సహజ స్వభావము. You know, the law that God gave to Israel, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకు ఇచ్చినప్పుడు it doesn't say that a man who steals a lamb should be killed. గొర్రెను దొంగిలించిన వానికి మరణశిక్ష విధించాలి అనే శాసనం లేదు. Let us read that law. అది చదువుదాం మనం. Exodus chapter 22. 22వ అధ్యాయం నిర్గమకాండము. What should be done to a man who steals a lamb? గొర్రెను దొంగిలించిన వానికి ఎలాంటి శిక్ష అమలు చేయాలి? Exodus 22 and verse 1. 22వ అధ్యాయము నిర్గమకాండము 1వ వచనము. Just read that. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. Does it say he should be killed? చంపబడాలి అని ఉందా? Did God say you should kill that man? నీవు ఆ మనిషిని చంపాలి అని ఉందా? No, God did not say that. దేవుడు మాట చెప్పలేదు. If anyone steals a lamb, ఎవడైనా గొర్రెను దొంగిలించిన ఎడల 4 should be returned. ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వవలెను. That is what the law in Israel given by God says. దేవుడే ఇశ్రాయేలుకు ఇచ్చిన ధర్మశాస్త్ర చట్టం ఇది. It doesn't say he should be killed. వాణ్ణి చంపేయాలని లేదు ఇక్కడ. David is here becoming stricter and holier than God himself. దావీదు దేవుని కంటే అతి పరిశుద్ధుడుగా దేవుని కంటే క్రమశిక్షణా చర్యను కోరుకొనుచున్న వాని వలె కనబడుతున్నాడు ఇక్కడ. God only said give 4 lamb in return. దేవుడు అన్నాడు ధర్మశాస్త్రంలో ఒక గొర్రెను దొంగిలిస్తే దానికి ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వాలని. But David is holier than God. దావీదు దేవుని కంటే పరిశుద్ధునిగా He is కనబడుతున్నాడు. more strict than God. దేవుని కంటే ఎక్కువ క్రమశిక్షణా చర్య కోరుతున్నాడు. Oh, that man should be killed. నిశ్చయముగా మనుషులు చంపబడాలి. That is the wickedness of human heart. మానవ హృదయం యొక్క దుర్మార్గమైనటువంటి స్థితి అది. Let's come back to the story. కథలోనికి తిరిగి వద్దాం. Nathan came and told this story. నాతాను వచ్చి కథంతా చెప్పాడు. And finally Nathan told David, చివరిగా నాతాను దావీదుతో చెప్తాడు, you are that man. ఆ మనుష్యుడవు నీవే. You are that man. నీవే ఆ మనుష్యుడవు. You committed murder. నీవు నరహత్య చేశావు. And you committed adultery. నీవు వ్యభిచరించావు. Let's see what is the punishment for adultery and murder. సరే, వ్యభిచారానికి విధించవలసిన శిక్ష ఏమిటో చూద్దాం. What is God's law? దేవుని చట్టం ఏం చెప్తుంది? వ్యభిచారం అందు పట్టబడితే ఏం చేయాలి? Leviticus chapter 20. లేవీకాండము 20వ అధ్యాయము. Leviticus chapter 20 లేవీకాండము 20వ అధ్యాయము and verse 10. 10వ వచనం. లేవీకాండము 20వ అధ్యాయము 10వ వచనం. Okay, let's hear what the law says. ధర్మశాస్త్రము ఏం చెప్తుందో చూడండి. He who commits adultery with a woman should be put to death. ఒక స్త్రీతో వ్యభిచరించిన వానిని మరణశిక్ష విధించాలి. Read that verse, chapter 20 and verse 10. 20వ అధ్యాయము 10వ వచనం లేవీకాండం చూడండి. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపవలను. Put to death. వారికి మరణశిక్ష విధించాలి. Have you committed adultery? వ్యభిచరించావా? The law says you be put to death.
నీకు మరణశిక్ష విధించాలని ధర్మశాస్త్రం శాసిస్తుంది. Okay, what is the punishment for murder? హత్యకు దండన ఏమిటి? Chapter 24 of Leviticus. లేవీకాండము 24వ అధ్యాయం And verse 17. 17వ వచనం. This is God's law for one who kills another. ఎవడైనా ఒకరిని ప్రాణహత్య చేసిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. Did you hear that? విన్నారా ఈ మాట? What is God's law? దేవుని చట్టం ఏమిటి? If you kill someone, you should be put to death. నీవు ఎవరినైనా చంపిన యెడల నీకు మరణశిక్ష విధించబడాలి. David deserves double death penalty now. దావీదు రెండంతల మరణశిక్షకు పాత్రుడు ఇక్కడ. For adultery వ్యభిచారానికి and for murder. నరహత్యకు Double death penalty for David. రెండంతల దండనకు పాత్రుడు. And that David is saying, one who stole the lamb రెండంతల మరణదండనకు పాత్రుడైన ఈ దావీదు అంటున్నాడు, వానికి గొర్రెపిల్ల దొంగిలించిన వానితో 4 వానికి మరణం అని అంటున్నాడు. That is the wickedness of human heart. అది మానవ హృదయం యొక్క దుర్మార్గపు స్థితి. But when Nathan spoke to him, అయితే నాతాను అతనితో మాట్లాడినప్పుడు David repented of his sin. దావీదు తన పాపం విషయమై David repented of his sin. తన పాపం విషయమై పశ్చాత్తాపడ్డాడు. He confessed his sin. పాపాన్ని ఒప్పుకున్నాడు. Then what happened? ఏం జరిగింది? Look at verse 13 of chapter 12. 12వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 13వ వచనము చూడండి. Nathan says, God has forgiven your sin. నేను పాపం చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను You shall not die. నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. God has forgiven you. దేవుడు అతన్ని క్షమించాడు. What is the evidence? దానికి ఆధారమేమి? You will not die. నీవు చావవు. You deserve death. న్యాయానికి నువ్వు మరణదండకు పాత్రుడు, but you will not, కానీ నువ్వు చావవు. because God has forgiven you. ఎలాగనగా దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు. What is the first truth we learned? మొదలు నేర్చుకున్న సత్యం ఏమిటి? Every sin we commit is committed against God. మనం జరిగించే ప్రతి పాపము దేవునికి విరోధముగా జరిగించేదే. Here is the second truth we learn. రెండవ సత్యం ఇక్కడ నేర్చుకుంటున్నాము. Every sin can be forgiven. ఎలాంటి పాపమైనా ప్రతి పాపము క్షమించబడుతుంది. Even adultery and murder. నరహత్య అయినా వ్యభిచారమైనా కూడా దేవుడు క్షమిస్తాడు. What a wonderful God we have. ఎంత రమ్యమైన దేవుని మనం కలిగి ఉన్నాం. This is good news for all of us tonight. ఈ రాత్రి మనకందరికీ ఇది శుభవార్త. However terribly you may have sinned, నువ్వు ఎంత భయంకరమైన పాపం చేసినా, whatever evils you may have done in your life, నీ జీవితంలో చేసిన చెడు కార్యములు ఏవైనా సరే, if you repent of your sin, నీ పాప విషయమై నీవు పశ్చాత్తాపడితే, and if you believe that the Lord Jesus died for your sins on the cross, యేసు ప్రభు వచ్చి నీ పాపం కోసం సిలువలో చనిపోయాడన్న సత్యాన్ని నువ్వు నమ్మితే, and if you ask the Lord to forgive your sin, ప్రభు నా పాపమును క్షమించు అని నువ్వు వేడుకుంటే, the Lord will forgive your sin. నీ పాపాన్ని ప్రభు క్షమిస్తాడు. However terrible your sin may be, నీ పాపం ఎంత భయంకరమైనదైనా సరే, you will be delivered from eternal death, which is eternal hell. నిత్య నరకాగ్ని నుండి, నిత్య దండన నుంచి నువ్వు విడుదల పొందవచ్చు. God in the Bible is a God who is willing to forgive sins. దైవ గ్రంథములో చెప్పబడిన ఈ దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. Some people say, oh, I've sinned too much, will God be able to forgive me? కొందరంటారు, అయ్యో నేను ఒక భయంకరమైన పాపాత్ముని, ఈలాంటి నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అని అడుగుతారు. There is no sin in the universe that God cannot forgive. ఈ విశ్వమంతటిలో దేవుడు క్షమించరాని పాపం ఏదీ లేదు. But you must admit that you are a sinner. అయితే నువ్వు ఒప్పుకోవాలి నేను పాపినని. And you must also believe that Jesus Christ took your punishment in your place. అంతేకాక నీ స్థానంలో ప్రభు వచ్చి నీ పాప శిక్షను భరించాడని నువ్వు నమ్మాలి. And you must ask the Lord Jesus to forgive you. నీ పాపమును క్షమించమని ప్రభు అయిన యేసుని నీవు అడగాలి. You must trust the Lord to forgive your sins. నీ పాపమును క్షమిస్తాడు దేవుడని నువ్వు నమ్మాలి. And the Lord will forgive you. ప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు. However terrible your sin, ఆ పాపం ఎంత భయంకరమైనదైనా కావచ్చు, the blood of Jesus Christ his son cleanseth us from all sins. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను కడిగి పవిత్రపరుస్తుంది. What a wonderful news that is tonight. ఈ రాత్రి అది ఎంత అద్భుతమైన శుభవార్త. Is there anyone listening to me whose sins have not been forgiven? ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే పాపానికి క్షమాపణ పొందని వారు ఇంకా ఎవరైనా ఉన్నారు? Will you cry out to God from your heart?
నీ హృదయాంతరంగములో నుంచి దేవునికి మొరపెట్టగలవా? Oh God, I am a sinner. ఓ పాపుల రక్షకుడైన దేవా, I am a sinner. నేను ఒక ఘోరమైన పాపిని. I believe you died for my sins. నీవు నా కొరకు సిలువలో చనిపోయినావన్న సత్యము I trust you to forgive me tonight. నీవు ఈ రాత్రి నన్ను క్షమిస్తావని నేను Lord Jesus, forgive me. ప్రభు అయిన యేసు నన్ను క్షమించు. I trust you to save me. నీవు నన్ను రక్షిస్తావని నేను నమ్ముచున్నాను. If you will make that your prayer, ఇలాంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే your sin will be forgiven. నీ పాపానికి క్షమాపణ కలుగుతుంది. And for believers, విశ్వాసుల విషయమైతే you may have sinned after you were saved. రక్షణ పొందిన తర్వాత కూడా నువ్వు పాపం చేశావేమో. But if you confess it in repentance, పశ్చాత్తాపముతో నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే the Lord will forgive your sin. ప్రభువు నీ పాపాన్ని క్షమిస్తాడు. 1 John 1:9 says that. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము ఇలాగ సెలవిస్తున్నది. That's about a believer. అది విశ్వాసకి సంబంధించిన If మాట. we confess our sins, he is faithful and just to forgive us and to cleanse us from all unrighteousness. మనము మన పాపమును ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. God is willing to forgive you. దేవుడు నిన్ను క్షమించాలని సిద్ధంగా ఉన్నాడు. Whatever may be your sin. నీ పాపము ఎలాంటిదైనా కావచ్చు. So the first truth we learned, మొదలు నేర్చుకున్న సత్యము, every sin we commit is against God. మనం చేసే పాపం ఏదైనా అది దేవునికి విరోధమైనది. Second truth we learned, మనం నేర్చుకున్న రెండవ సత్యము, every sin can be forgiven. ఏ పాపమైనా సరే క్షమార్హమే. My dear brother, my dear sister, నా ప్రియమైన సహోదర సహోదరులారా, you don't have to carry any sin in your heart. నీ పాపములో ఏ పాపాన్ని నువ్వు దాచుకోవాల్సిన, Whatever may be your sin, నీ పాపం ఏదైనా కావచ్చు, confess it to God. ఒప్పుకో దేవుని ఎదుట. Lord, I confess my sin. ఓ దేవా, నా పాపమును ఒప్పుకో. I failed in this area. ఈ రంగములో నేను ఓడిపోయాను. Lord Jesus, forgive me. ప్రభు అయిన యేసు నన్ను క్షమించు. And the Lord will forgive you. ప్రభు మన పాపాన్ని క్షమిస్తాడు. Your fellowship with God will be restored. దేవునితో నీ సహవాసము పునరుద్ధరించబడుతుంది. You can live a happy Christian life knowing that your sins have been forgiven. నీ పాపములకు క్షమాపణ కలిగినటువంటి సంతోషము చేత సమాధానంగా నువ్వు జీవించవచ్చు. But there is one more truth I want you to hear. ఈ రాత్రి మీరు వినదగిన మరొక సత్యాన్ని మీతో పంచుకుంటున్నాను. Now the truth that I am going to say now నేను ఇప్పుడు చెప్పబోయే మూడవ సత్యం is generally not preached in our assemblies. సహజంగా మన సంఘాల్లో విపులంగా చెప్పనటువంటి సత్యం. Many believers do not know this. చాలా మంది విశ్వాసులకు ఇది తెలియదు. But I want you to know this because the Bible teaches that. దైవ గ్రంథము దీన్ని కూడా బోధిస్తుంది కనుక అది మీరు తెలుసుకోవాలని ఈ రాత్రి కోరుచున్నాను. Do you know what that is? అదేంటో మీకు తెలుసా? Even if our sins are forgiven, మన పాపములకు క్షమాపణ జరిగినప్పటికీ, according to the gravity and nature of the sins we commit, consequences or after effects will follow. పాపానికి క్షమాపణ జరిగినప్పటికీ నీవు జరిగించిన పాపము యొక్క తీవ్రతను బట్టి, సాంద్రతను బట్టి ఆ పాపమునకు ఫలితాలు నువ్వు అనుభవించక తప్పదు. After effects or results of your sin, నీ పాపము జరిగించిన తర్వాత జరిగేటువంటి ఫలితాలు నువ్వు అనుభవించక తప్పదు. విత్తినది పంట కోయక తప్పదు. it is not direct punishment, అది శిక్షగా ఇవ్వబడినది కాదు, but it is an automatic result of what you did. నీవు చేసిన దానికి ఐచ్ఛికంగా యాదృచ్ఛికంగా జరిగిన ఫలితాలవి. Do you know that? ఏమిటో అది తెలుసా నీకు? You know, many believers think, oh, I have sinned and I confess, God has forgiven me. That is the end of everything. చాలా మంది విశ్వాసులు అనుకుంటారు, పాపం చేశాను, పశ్చాత్తాపడి ఒప్పుకున్నాను, దేవుడు క్షమించాడు, కథ ముగిసింది అని అనుకుంటున్నారు. Our salvation will not be lost. ఎలాగైనా మన రక్షణ శాశ్వతమైనది, అది పోగొట్టుకోము కదా. We believe that. అది నమ్ముతున్నాము. That is true. అది సరే. But కానీ according to the sins we commit, we will have to pay for it. మనము జరిగించిన పాప చర్యలను బట్టి దానికి తగినట్టుగా పంట కోయాల్సి వస్తుంది. Confession of sin does not necessarily eliminate the consequences. పాపము ఒప్పుకున్నంత మాత్రాన ఆ ఒప్పుకోలు నీ మీదికి రావలసినటువంటి దండను నిన్ను తప్పించలేవు. When you confess your sin, నీ పాపం ఒప్పుకున్నప్పుడు your fellowship with God is restored.
దేవునితో నీకుండే సహవాసము పునరుద్ధరించబడింది. You can continue your Christian life. క్రైస్తవ జీవితాన్ని నువ్వు కొనసాగించవచ్చు. But according to the nature of the sin you committed, నీవు జరిగించిన పాపపు స్థితిని బట్టి some after effects will follow in your life and in your family. పాపపు ఫలితాలు నీ జీవితంలో అవి నువ్వు అనుభవించవలసి వస్తుంది. Let me give you an example. ఒక ఉదాహరణ పంచుకుంటున్నాను. Suppose a man is taken for stealing. ఒకవేళ ఒక వ్యక్తి దొంగతనాన్ని పట్టబడ్డాడు అనుకోండి. He is taken to the court. అతని కోర్టులో హాజరుపరుస్తారు. His case is proved. అతని నేరము రుజువు చేయబడింది. And the judge says 5 years imprisonment. న్యాయాధిపతి 5 దినముల కఠిన కారాగార శిక్ష విధించాడు. What is that called? దాన్ని ఏమంటారు? Judgment or punishment. తీర్పు, శిక్ష అమలైపోయింది. 5 years in jail. 5 ఏళ్లు జైల్లో ఉన్నాడు. But along with that, దానితో పాటు many consequences also come. అనేక ఫలితాలు తన వెంటాడుతాయి. From that day on, ఆ దినం తర్వాత everybody will call him a thief. అందరూ అతనికి ఒక బిరుదాంకితం ఇస్తారు. ఏమని? దొంగ అని అంటాడు. Even if he comes out from the prison, జైలు నుంచి విడుదల ఇంటికి వచ్చినా, suppose his name is Rao, ఒకవేళ అతని పేరు ఏదో రావు అనుకోండి, that Donga Rao is going. అతనికి దొంగ రావు అని పిలుస్తారు. What will his wife be called? అతని భార్యని ఏమని పిలుస్తారు? Thief's wife. దొంగ భార్య. What will his children be called? అతని పిల్లల్ని ఏమని పిలుస్తారు? Thief's children. దొంగోడి పిల్లలు అని చెప్తారు. Suppose his son goes to find a job in a textile shop. ఏదో వస్త్రాల అంగడిలో ఉద్యోగం కోసము అతని కుమారుడు వెళ్ళాడు అనుకోండి. He is interviewed. అతనికి ఇంటర్వ్యూ జరుగుతుంది ఉద్యోగ నియామకానికి. Whose son are you? నువ్వు ఎవడి కుమారుడివి అని అడుగుతారు. That man's son. ఓ ఫలాని వాని కొడుకా? We don't want. మాకొద్దు నాయన నువ్వు. We can't trust you. ఎందుకని? మీ నాయన దొంగ, నువ్వు ఇంకా పెద్ద దొంగ అయి ఉంటావని. It is in the blood. నీ రక్తంలోని అణువులో దొంగతనం ఉంది నాయన. We don't want you. మాకొద్దు నువ్వు. Did the judge say any of these things? న్యాయాధిపతి జడ్జి గారు ఇవన్నీ ఏమైనా చెప్పాడా? దొంగ భార్య, దొంగ పిల్లలు, దొంగ అని ఏమైనా చెప్పాడా? No. లేదే. Judge did not say anything. జడ్జి గారు ఈ మాటలు ఏమీ ఉడంకించలేదు. He only said 5 years in jail. అతను చెప్పిందంతా 5 ఏళ్లు జైలు శిక్ష అన్నాడు. What are the other things? అయితే వెంటబడిన ఈ ఫలితాలన్నీ ఏమిటి? That is a free package that comes with sin. పాపముతో పాటు ఫ్రీ ప్యాకేజ్ అన్నమాట ఇవన్నీ, ఈ బిరుదాంకితాలన్నీ. You get it free. ఉచితంగా నీకు అమలవుతాయి ఇవన్నీ. Till you die. నువ్వు చచ్చే వరకు. Even if you are 100 years old. నువ్వు 100 ఏళ్లు బతికినా ఈ వచ్చిన పేరు చచ్చినా పోదంటారు. People will still call you a thief. చచ్చిన రోజు కూడా అంటారు పలాని దొంగ చచ్చాడు అంటారు. That is a result of what he did. తాను చేసిన పాపము యొక్క తీవ్రతను బట్టి ఈ ఫలితం వచ్చింది. My dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరులారా, if you stray away from God's principles in life, జీవితంలో దైవికమైన మూల సూత్రాలను ఉల్లంఘించి జీవించినట్టయితే, if you break the laws of God, దేవుని చట్టాలను నీవు అతిక్రమించినట్లయితే, if you disobey the word of God, దేవుని వాక్యానికి నువ్వు అవిధేయుడవైతే, if you confess, God will forgive. ఒప్పుకుంటావు, దేవుడు క్షమిస్తాడు, సరే. But consequences will follow in your life. జీవితంలో నీ పాప ఫలితాలు నీ వెంటబడతాయి. Okay, let's come back to the passage. అందులోనికి మరల వస్తాం. Your sin is forgiven. నీ పాపానికి క్షమాపణ దొరికింది. You will not die. నీవు చావవు. Verse 14. 14వ వచనం. But, కానీ అయితే ఈ కార్యము. is there a but after that? దాని తర్వాత అయితే అని తెలుగు బైబిల్లో ఉంది చూడండి. Is not that the end of the whole thing? ఇంతే కదా పాపం పరిహారం అయిపోయింది, ఇంకా అక్కడికి ఆగిపోవచ్చుగా, కథ ఆగిపోలేదే. No, that is not the end. అది ముగింపు కాదు. The child who is going to be born to you will die. నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళి. What did David say? దావీదేమన్నాడు? That man should pay fourfold. ఒక గొర్రెకు ప్రతిగా ఎన్ని గొర్రెలు చెల్లించాలన్నాడు? 4. God says, all right David, you pay that fourfold. మంచి దావీదు, నువ్వే చెప్పావు కదా, చెల్లించు 4 గొర్రెలు అన్నాడు. Okay, what are the 4 things? ఆ 4 గొర్రెలు ఏమిటి? Verse 10. 10వ వచనం. Sword shall not depart from your family.
నీ ఇంటికి కత్తి ఎల్లప్పుడూ నీ ఇంటి మీదనే ఉంటుంది. Verse 11, 11వ వచనంలో I will bring trouble to you from your own family. నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయం పుట్టిస్తాను. Verse 12, 12వ వచనమందు others will misbehave openly with your wives. నీ భార్యతో ఈ కార్యం విషయంగా నువ్వు రహస్యము చేస్తే ఇశ్రాయేలీయులందరూ చూచున్నట్లుగానే ఈ కార్యం నీ ఇంట జరుగుతుంది. Number 4, 4వదిగా verse 14, 14వ వచనము, your child shall die. నీ కుమారుడు చనిపోతాడు. Did you see the fourfold? నాలుగంతల శిక్ష అమలైంది తెలుసా? Let me say that again. మరలా చెప్తున్నాను. Sword will not depart from your family. కత్తి నీ ఇంటి మీద నుండి తొలగిపోదు. Your own son will rise up against you. నీ ఇంట పుట్టిన వాడే నీకు విరోధంగా నిలబడతాడు. And others will misbehave with your wives openly. నీ భార్యల విషయంలో బహిరంగముగా ఈ దుష్కార్యము జరుగుతుంది. And the baby that is born to you will die. నీ పాప మూలముగా పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును. Fourfold. 4 అంతల శిక్ష. Did God forgive his sin? దేవుడు అతని పాపాన్ని క్షమించాడా లేదా? Yes. క్షమించాడు. But are all the problems over? అంతటితోనే సమస్యలన్నీ సమసిపోయాయా? No. లేదు. Do you understand what I'm saying? నీకు అర్థమైందా నేను చెప్పే విషయాలు? Many people do not know this. చాలా మందికి ఈ సంగతి తెలియదు. They say, I do whatever I want to do, I confess, God forgives, that's the end of it. నేను చేయాల్సిందంత చేశాను, పశ్చాత్తాపడ్డాను, దేవుణ్ణి అడిగాను, క్షమించాడు, అయిపోయింది కథ అనుకుంటారు. My friend, that is not true. నా స్నేహితుడా, అది నిజము కాదు. If you play with fire, you will get burned. అగ్నితో ఆటలాడిన ఎడల నీవు కాలకుండా ఉంటావా? There is one more fourfold. మరొక 4 అంతల శిక్ష అమలైంది ఇతని మీద. 4 of David's children died. దావీదు బిడ్డల్లో 4 చనిపోయారు. The baby died. ఇప్పుడు ఒక బిడ్డ చనిపోయాను. In chapter 13, 13వ అధ్యాయంలో Amnon is murdered. అమ్నోను అనే కుమారుడు చనిపోయాడు. In chapter 18, అమ్నోను 18వ అధ్యాయంలో, in chapter 13, Amnon is killed. అమ్నోను చంపబడ్డాడు. In chapter 18, 18వ అధ్యాయంలో Absalom is killed. అబ్షాలోము చంపబడ్డాడు. In 1 Kings chapter 2, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో Adonijah is killed. అదోనియా చంపబడ్డాడు. 4 children. 4 గొర్రెలు, 4 కుమారులు చనిపోయారు. Let me say that again. మరలా చెప్తున్నాను. Little baby dies. పాప ఫలితంగా పుట్టిన చిన్న బిడ్డ చచ్చెను. Amnon dies in chapter 13. 13వ అధ్యాయంలో అమ్నోను చంపబడ్డాడు. Absalom killed in chapter 18. 18వ అధ్యాయంలో అబ్షాలోము చంపబడ్డాడు. Adonijah killed in 1 Kings chapter 2. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో అదోనియా చంపబడ్డాడు. One more fourfold. మరొక 4 అంతల శిక్ష అమలైంది. 2 fourfold. 2 × 4 8 అంతల శిక్ష అమలైంది. Why 2 fourfold? ఎందుకు 2 4లు హెచ్చించబడ్డాయి ఇతని మీదకి? You know, there is a principle called sowing and reaping. ఒక సూత్రం ఉంది, అదేంటంటే విత్తుట కోయుట. In Galatians chapter 6 we read that. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చదువుతున్నాం. Whatsoever a man shall sow, that shall he also మనుషుడు reap. ఏమి విత్తునో ఆ పంటనే కోయును. Now in sowing and reaping, విత్తుట కోయుట, there are 3 rules. 3 మూల సూత్రాలు ఉన్నాయి. Number 1, మొదటిది, you reap exactly what you sow. నీవేమి విత్తుదువో ఆ పంటనే కోసవు. If you sow wheat, you will if you reap wheat only. గోధుమలు విత్తితే గోధుమ పంటే కోస్తావు. Number 2, రెండవది, you will always reap more than what you sow. నువ్వు విత్తిన దానికంటే పంట ఎక్కువ తక్కువ? ఎక్కువే. You will reap more than what you sow. విత్తిన దానికంటే పంట కోత ఎక్కువ. David said 1 fourfold. దేవుడు 4 అంతల శిక్ష అమలు అన్నాడు. But God gave him double fourfold. అయితే దేవుడేమో 2 × 4 8 రెట్లు శిక్ష అమలు పరిచాడు. David sowed 1 fourfold. దావీదు 4 రెట్ల శిక్షనే అమలు పరచాలన్నాడు. But David reaped double fourfold. అతను విత్తింది దానికంటే 4 రెట్లు ఎక్కువగా పంట కోశాడు. You always reap more than what you sow. విత్తిన దానికంటే పంట ఎక్కువ కోస్తావు. And thirdly, మూడవదిగా, when you sow, you don't reap immediately. వెంటనే పంట కోయలేవు, విత్తిన వెంటనే కోయలేవు. You will reap it much later. ఎంతో ఆలస్యంగా పంటకు వస్తుంది. Let me say those 3 things again. మరలా చెప్తాను ఈ 3 విషయాలు. In sowing and reaping, విత్తుట కోయుట అనే principle number 1, మొదటి సూత్రము, you reap exactly what you sow.
ఏమి విత్తితివో ఆ పంటనే కోస్తావు. Number 2, రెండవది, you reap more than what you sow. విత్తిన దానికంటే ఎక్కువ కోస్తావు. Number 3, మూడవదిగా, you reap much later than you sow. విత్తిన వెంటనే గాక ఎంతో ఆలస్యంగా ఆ పంట కోస్తావు. Now some people say, కొందరు అంటారు, oh, I did that and nothing happened to me. నేను అది చేశాను నాకేమీ కాలేదు అంటారు. My friend, the world has not come to an end. ప్రియుడా, లోకం ఇంకా ముగింపుకు రాలేదు. Your life also has not come to an end. నీ జీవితానికి కూడా ఇంకా ముగింపు కాలేదు. You are living in the world still. ఇంకా లోకంలో బ్రతుకుతున్నావు. The consequence may come 20 years later. ఆ ఫలితాలు 20 ఏళ్ల తర్వాత అమలు కావచ్చు. It may come 30 years later. లేక 30 ఏళ్ల తర్వాత నీ మీదకి ఆ తీర్పు రావచ్చు. Don't say I did it and nothing happened to me. నేను ఇది చేశాను నాకేమీ జరగలేదని చెప్పొద్దు. Wait. ఆగు. You know, there are some children who grieve their parents. Who trouble their parents. కొందరు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులకు ఎక్కువ ట్రబుల్ ఇస్తా ఉంటారు. Here is a young girl. ఇప్పుడు యవనస్తురాలు ఉంది. Or running away with a boy. అబ్బాయి వెంట వెళ్ళిపోయింది. A believer boy marrying an unbeliever girl. ఒక విశ్వాసి అయిన అబ్బాయి అవిశ్వాసి అయిన అమ్మాయిని చేసుకున్నాడు. And you say nothing happened to us. ఏమైందిలయ్యా, జరుగుతుంది. We are living happily. బాగానే బతుకుతున్నాం మేము. Please wait, don't be in a hurry. తొందరపడద్దు, ముందుంది ముసుళ్ళ పండగ. Wait for some more time. కొన్నాళ్ళు ఆగు. When you grow big, నువ్వు కొంచెం పెరిగి పెద్దవాడైన and when you have children, నీకు పిల్లలైనప్పుడు then you will know. నీకు అర్థమవుతుంది. You broke the heart of your mother. ఆ రోజు మీ తల్లి గుండెలు బద్దలు చేశావు నువ్వు చేసిన పని వల్ల. And you will know what your children will do to you. నీ పిల్లలు అదే పని నీకు చేస్తే గానీ ఆ తల్లి బాధ నీకు అర్థం కాదు. This is not what I am saying. ఇది నేను చెప్పే కథ కాదు. This is what the word of God says. దేవుని వాక్యం చెప్తున్న విషయం. If you make others cry, ఇతరులను నువ్వు ఏడిపిస్తే God will make you cry. ఏడ్పించావా, నువ్వు రెండంతలు ఏడుస్తావు. Can I say that sentence one more time? మరోసారి చెప్పమంటారా? Don't forget that sentence. ఈ మాట మర్చిపోబాకండి. If you make others cry, ఇతరులను నువ్వు ఏడిపిస్తే God will make you cry. నిన్ను దేవుడు ఏడిపించలేడా? God will make you cry. నిన్ను దేవుడు ఏడిపిస్తాడు. You see that in the life of David. అది దావీదు జీవితంలో చూస్తున్నాం. You know, when Bathsheba got the news of her husband's death, భర్త మరణ వార్త బత్షెబాకు అందగానే she cried. గుండెలు బాదుకొని అంగలార్చింది. And in the house of all the other soldiers killed, there was weeping. చంపబడిన సైనికుల కుటుంబాలన్నిట్లో వారి భార్యలంతా కూడా ఏడ్చారు. And what was David doing at that time? అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? వాళ్ళందరూ ఏడుస్తుంటే దావీదు ఏం చేస్తున్నాడు? In his heart, తన హృదయంలో he was smiling. నవ్వుకుంటున్నాడు. Finally, I got it done. నా ప్రణాళికను నెరవేర్చుకున్నాను. Now I can marry Bathsheba. ఇప్పుడు నేను బత్షెబాను పెళ్లి చేసుకుంటాను. Oh, I am so happy now. ఇప్పుడు చాలా ఆనందంగా My life is going to be very exciting with a beautiful girl now. ఇప్పుడు అందమైన భార్యతో నా జీవితం సుఖవంతంగా ఉంటుంది అనుకున్నాడు. In so many homes they are beating their breasts. అనేక సైనికుల కుటుంబాలు గుండెలు బాదుకొని భార్యలు అంగలారుస్తూ ఉంటే And David is laughing inside. అంతరంగంలో దావీదు చిరునవ్వు నవ్వుతున్నాడు. I'm a lucky man. నేను ఎంత అదృష్టవంతుణ్ణి. దావీదు, God has seen it. దేవుడు ఇది చూశాడు. You wait for some more time. కొన్ని రోజులు ఆగు నాయనా. Please wait. కొంచెం ఆగు. Don't be in a hurry. తొందరపడబాక. After some time, మరి కొంతకాలం తర్వాత God is going to make you weep. దేవుడు నిన్ను ఏడిపిస్తాడు. Let us read that. ఆ వచనం చదువుదాం. Chapter 13. రెండవ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం and verse 36. 36వ వచనం. Here the news of Amnon has come to David. అక్కడ అమ్నోను యొక్క మరణ వార్త దావీదు దగ్గరికి వచ్చింది. Read verse 36. 36వ వచనం. అతడు ఆ మాటలాడుట చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి. The king and all his servants cried aloud. రాజును అతని సేవకులందరూ దీనిని చూసి
బహుగా ఏడ్చిరి. Come to chapter 18. 18వ అధ్యాయానికి రండి. There Absalom is killed. అక్కడ అబ్షాలోము చంపబడ్డాడు. When that news came to him, వార్త అబ్షాలోము దగ్గరికి వచ్చినప్పుడు, దావీదు దగ్గరికి వచ్చినప్పుడు, verse 33, 33వ వచనములో, 18:33, 18వ అధ్యాయం 33వ వచనము, అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచూ సంచరించుచూ, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినలా ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. chapter 19, 19వ అధ్యాయం verse 4, 4వ వచనమందు, 19 verse 4. 2:5 కలిసి ఉంటే, రాజు తన కుమారుని గురించి దుఃఖించుచూ ఏడ్చుచున్నాడన్న సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు. chapter 9 verse 4. ఇట్స్ టుగెదర్. నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిన నాటి విజయము జనులందరి దుఃఖమునకు కారణమాయను. రాజు ముఖము కప్పుకొని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయుచు ఏడ్చుచూ ఉండగా, రాజు అబ్షాలోమును గురించి దుఃఖించుచూ ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని నగరి యందున్న రాజు వద్దకు వచ్చి, Absalom, my son, my son. నా కుమారుడా అబ్షాలోమా, అబ్షాలోమా నా The king is crying aloud. రాజుగారు బిగ్గరగా ఏడ్చుతున్నాడు. దావీదు sometime back, కొంతకాలం కిందట Bathsheba cried, బత్షెబ ఏడ్చినప్పుడు, when other women cried, ఇతర సైనికుల భార్యలు అంగలార్చినప్పుడు you were laughing. నీవు నవ్వుతూ ఉన్నావు. But now is your turn to cry. ఇప్పుడు నీ వంతు, నీవు ఏడవాలి. ఇప్పుడు this is God's principle. ఇవి దేవుని యొక్క మూల సిద్ధాంతాలు. I want to tell my believer friends here, ఇక్కడ నేను నా విశ్వాసులైన సహోదర సహోదరులతో నేను మనవి చేసే విషయం, if you fight among yourself, మీ మధ్య మీరే పోరాటాలు కొనసాగిస్తే, and divide, ముక్కలు చెక్కలుగా విభజించి సంఘాలు స్థాపించుకుంటే, and meet a small groups, చిన్న గుంపులుగా మీరు కూడుకుంటే, God will make you cry. దేవుడు మిమ్మును ఏడవనిస్తాడు. There is no doubt about it. దాని విషయం మీకు అనుమానం. Whoever you are, మీరు ఎవరైనా, you may be elder, పెద్దవు కావచ్చు, you may be evangelist, స్వార్థికుడు కావచ్చు, whoever you are, నువ్వు ఎవరైనా కావచ్చు. if you have hated your brother, నీ సహోదరుని నువ్వు ద్వేషించిన యెడల, if you have quarreled, మీరే పోరాటాలు కొనసాగి, if you have brought disgrace on the name of the Lord in this place, ఈ స్థలములో దేవుని నామమును మీరు అవమానపరిచినట్లయితే, God will make you cry. దేవుడు మిమ్మును ఏడవనిస్తాడు. That is the righteousness of God. అది దేవుని యొక్క నీతి. Whatever be our sin, నువ్వు ఎలాంటి పాపం చేసినా God is going to deal with it. దాంతో దేవుడు సంధించి దాన్ని చేయబోతున్నాడు. Now some people ask this question to me, కొంతమంది నన్ను అడుగుతారు, సహోదరులు, why should God allow consequence to come even after God forgives sin? పాపాన్ని క్షమించిన తర్వాత కూడా దేవుడు ఎందుకు ఇలాంటి ఫలితాలు అతని మీదకి పంపించాడు? Is there a question like that in your mind? మీ మనసులో కూడా ఇలాంటి ప్రశ్న ఉత్పత్తి అయిందా? I will give you an answer. నేను ఒక జవాబు ఇవ్వగోరుతున్నాను. Because God's righteousness and justice demands it. ఏలైనగా దేవుని యొక్క న్యాయం, నీతి వీటిని డిమాండ్ చేస్తున్నాయి. Suppose I fight with you, నేను మీతో పోరాటానికి దిగితే, and break your leg, నీ కాలు ఎరగొట్టాను అనుకోండి, and all your life you are lying on the bed, నీ జీవితకాలం అంతా మంచం మీదకి ఎక్కి పడుకోవాలి నువ్వు, and your wife and children are crying around your bed, నీ పడక చుట్టూ నీ భార్య పిల్లలు ఎదలు బాదుకుంటూ తిరుగుతున్నారు, rest of your life you will not walk, మిగిలిన నీ జీవితకాలం నువ్వు నడవలేవు. and I go to God, నేను దేవుని దగ్గరికి వెళ్ళి, and says, God, I am sorry, దేవా నన్ను క్షమించు, please forgive me, నన్ను క్షమించు, I confess my sin, నా పాపం ఒప్పుకుంటున్నాను, I confess to you also, నీ దగ్గర కూడా ఒప్పుకుంటున్నాను, please forgive me, నన్ను క్షమించు, in my anger I broke your leg, కోపము చేత అతని కాలు ఇరుగొట్టాను, and I say sorry to God, ఆ దేవునికి క్షమాపణ చెప్పు, God forgive me, దేవా నన్ను క్షమించు, and God forgives me. దేవుడు నన్ను క్షమిస్తాడు. You are lying on your bed all your life. His enemy. Yeah. అతను కొట్టబడిన వ్యక్తి మర్ర పడక మీద ఉన్నట్టు పడక పట్టి ఉన్నాడు. You cannot walk anymore. నీవు నడవలేవు, మంచంలో పడ్డావు. But I am very happy now.
కాలిరు కొట్టి నేనేమో కులాసాగా తిరుగుతున్నాను. I am walking around. చుట్టూ తిరుగుతున్నాను. I am running around. అటు ఇటు పరిగెత్తున్నాను. I broke your leg. నీ కాలిరు కొట్టాను. And I said sorry to God. దేవునికేమో క్షమాపణ I am చెప్పాను. riding my scooter. స్కూటర్ మీద వేగంగా I am వెళ్తున్నాను. saying praise the Lord, hallelujah. హల్లెలూయా అని పాటలు పాడుతూ స్తోత్రాలు చెప్తున్నాను. Is that righteousness? అది దేవుని నీతి దీన్ని ఒప్పుకుంటుందా? I broke your leg, you are on bed and I am happily walking around నీ without any కాలిని problem. కొట్టాను, నువ్వు మంచం పట్టావు, నేనేమో ఊరల్లా తిరుగుతున్నాను స్కూటర్ వేసుకొని. What type of a God is that? ఇది అనుమతిస్తే ఆ దేవుడు ఎలాంటి దేవుడు? Is the God of the Bible a God like that? దైవ గ్రంథంలో చెప్పబడిన దేవుడు ఇలాంటి దేవుడా? He is a just and righteous God. నీతి న్యాయములు గల దేవుడు ఆయన. The righteousness of God demands it. దేవుని నీతి ఇలాగ డిమాండ్ చేస్తుంది. Oh my dear friends, ప్రియమైన స్నేహితులారా, fear God. దేవునికి భయపడుడి. Fear God. దేవునికి భయపడండి. Many believers have no fear of God. వారికి చాలా మందికి దేవుని భయం లేదు. They will say anything. ఏదైనా మాట్లాడతారు. They will write anything. ఏదైనా రాస్తారు. They will fight with anybody. ఎవరితోనైనా తగవు దిగుతారు. They will divide the churches. సంఘాలు చీల్చడమే వీళ్ళకి ఇచ్చిన కృపావరం. They will spoil the life of others. ఇతరుల జీవితాలను పాడు చేస్తారు. They don't fear God. దేవునికి భయపడరు. I want to tell you one thing. నేను మీకు ఈ విషయం చెప్పగోరుతున్నాను. I have understood this truth from the scripture. లేఖనములలో నుంచి ఈ పరమ సత్యాలు నేను అర్థం చేసుకున్నాను. I fear God. నేను దేవునికి భయపడువాడను. Therefore, I don't speak unnecessarily about even one single person. I don't want to speak. ఏ ఒక్క వ్యక్తిని గురించి కూడా అనవసరంగా నేనేమీ మాట్లాడాను. Not because I am super spiritual. నేనేదో మానవాతీతమైన ఆత్మీయమైన శక్తి కలిగి ఉన్నానని కాదు. But simply because I fear God. సామాన్యంగా చెప్పాలంటే దేవునికి నేను భయపడుతున్నాను. Do you fear God? నీవు దేవునికి భయపడతావా? Dear sisters, ప్రియమైన సహోదరులారా, do you gossip about others? ఇతరుల గురించి ముచ్చట్లు పెట్టుకుంటారా? ఎప్పుడు Do you spread rumors? దుర్వార్తలు దండోరా వేస్తారా? Do you fight with your daughter-in-law? Do you fight with your daughter-in-law? కోడళ్లతో కొట్లాడని అత్తలు ఇక్కడ ఉన్నారా? Do you fight with your mother-in-law? అత్తలతో కొట్లాడని కోడళ్ళు ఇక్కడ ఉన్నారా? That means you don't fear God. అంటే దేవుని భయం ఈ కోడలకు లేదు, అత్తకు లేదు. You think you can do all this and still escape? అన్ని చేసి తప్పించుకోవచ్చు అనుకుంటున్నావు. Nobody will escape. ఎవరు తప్పించుకోలేరు. Nobody will escape. ఎవరు తప్పించుకోలేరు. Nobody is going to escape. ఎవ్వరు కూడా ఏ విధము చేతనూ తప్పించుకోలేరు. Now you say in the church problem I am right. నీవనవచ్చు ఈ సంఘ సమస్యలో నిప్పిందే ఖండితమైనది, ఖరారైనది అనవచ్చు. God knows who is right. ఎవరిది నిజమో దేవునికి తెలుసు. God knows who is wrong. ఎవరిది తప్పిదమో దేవునికి తెలుసు. We don't know each other. మనం ఒకరికొకరికి తెలియదు. God sees the heart of everyone. ప్రతి ఒక్కరి హృదయమును ఎరిగిన దేవుడు, చూచే దేవుడు. You know, when we fight among ourselves, మన మధ్య మనమే పోరాడినప్పుడు our next generation is affected. మన తరువాత తరము దాని మీద ఈ దుష్ఫలితాలు పడతాయి. We are opening a way for them to go astray from God's path. తర్వాత మన తరాన్ని దేవునికి దూరం చేసి దానికి మనమే ద్వారం తెరిచినట్టు అవుతుంది. God will hold all of us responsible for that. దానికి మనమందరము బాధ్యత వహించవలసి ఉంటుంది. Sin has consequences. పాపానికి ఫలితాలు ఉంటాయి. Even if our sins are forgiven, మన పాపానికి క్షమాపణ దొరికినప్పటికీ consequences follow. ఫలితాలు దాని వెంట వస్తాయి. This is a terrible truth. ఇది పరమ సత్యం. ఇది We should believe this. ఇది నమ్మాలి మనం. Because the Bible teaches that. ఎలాగనగా దైవ గ్రంథము మనకి ఇది బోధిస్తుంది. David was a man of God. దావీదు దైవజనుడు. God blessed him. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. God used him. దేవుడు అతన్ని వాడుకున్నాడు. But he had to suffer miserably in his life. జీవితకాలం అంతా దుఃఖకరంగా దేవుని చేత కొట్టబడి బాధలు అనుభవించాడు. I close with a word of encouragement. ఒక ప్రోత్సాహపు మాటతో ముగించబోతున్నాను. If you truly repent, నీవు నిజముగా పశ్చాత్తాపడిన ఎడల and turn to God, దేవునితో చెప్తే, and live a life where you fear God, దేవునికి భయపడుతున్న జీవితం నువ్వు జీవిస్తే, even if the consequences of your past actions come, నీ గత పాపపు చర్య ఫలితాలు నీ మీదకి వచ్చినా కూడా,
God will give you the grace to bear it. ఆ శ్రమను భరించుటకు అవసరమైన కృపను దేవుడు నీకు ఇస్తాడు. No one needs to go away from here discouraged. ఎవరు ఇక్కడున్నవారు నిరుత్సాహంతో ఇక్కడి నుంచి వెళ్లాల్సిన పని లేదు. Go in repentance. పశ్చాత్తాపంతో వెళ్ళిపో. Crying out to God. దేవుని ఎదుట బిగ్గరగా మొరపెట్టు. And tomorrow, even if the consequences come, రేపు నీ పాప ఫలితాలు నీ మీదకి వచ్చినా God will give you the strength and the grace to suffer it. అవసరమైన బలాన్ని సహించే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. I have spoken the truth from God's word. దేవుని వాక్యములో నుండి ఈ పరమ సత్యాలు మీతో పంచుకున్నాను. It is up to you to respond to what you have heard. నువ్వు విన్నదానికి స్పందించుట నీ బాధ్యత. May we humble ourselves before God. దేవుని ఎదుట మనము Oh God, we have been wrong in so many things. ఓ దేవా, అనేక విషయాల్లో నేను తప్పిదాలు చేశాను. In our talk we have been wrong. మా తలంపుల్లో తప్పిపోయాం. In our actions we have been wrong. మా కార్యకలాపాల్లో ఓడిపోయాం. In our quarrels we have been wrong. మా పోరాటాల్లో మేము తప్పు చేశాం. In our plannings we have been wrong. మా ప్రణాళికల్లో మేము తప్పు చేశాం. We confess it, oh God. ఓ దేవా, నీ ఎదుట ఒప్పుకో. Forgive, oh God. ఓ దేవా, మమ్మను క్షమించు. God will forgive. దేవుడు నిన్ను క్షమిస్తాడు. And tomorrow, రేపు the consequence may come. నువ్వు చేసిన తప్పిదానికి ఫలితాలు నీ వెంట పడవచ్చు. But God will strengthen you to face them. అవి ఎదుర్కొనే దానికి అవసరమైన బలాన్ని దేవుడు ఇస్తాడు. David suffered much. దావీదు ఎంతగానో శ్రమ అనుభవించాడు. David had to run away from the palace for fear of his son. తన కుమారుడికి భయపడి రాజభవనాన్ని విడిచి పారిపోతున్నాడు దావీదు. David's son Absalom misbehaved with David's wives. దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదు భార్యల విషయమై What David did in secret, Absalom did it in public. దావీదు రహస్యంగా పాపం చేస్తే అబ్షాలోము అనగా దావీదు కుమారుడు బహిరంగంగా ఈ పాపం చేశాడు. Whatsoever a man shall sow, that shall he also మనుషుడు reap. ఏమి విత్తునో ఆ పంటనే కోయును. Oh, may God give us true fear of God in our heart. నిజమైన దేవుని భయం చేత ప్రభు మన హృదయాలు నింపును. That the rest of our life we will live a careful life. మిగిలిన మన జీవితం అంతా కూడా జాగ్రత్త గల జీవితాన్ని జీవిస్తాం. May God bless these words to our hearts. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయాలకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.